జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కలెక్టరేట్లోకి వాహనాలను అనుమతిని నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ నుంచి పాసులు జారీ అయిన వాహనాలను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. దివ్యాంగులు, సామాన్య ప్రజలు, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధుల వాహనాలకు కలెక్టరేట్లోకి నో ఎంట్రీ అని ప్రకటించారు. ఈ రోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దివ్యాంగుల వాహనాలను కూడా లోనికి అనుమతించలేదు. దీంతో మండుటెండలో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన ద్వారం ఎదుటే వాహనాలు నిలిపివేయడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఆఫీసులోకి వెళ్లాల్సి వచ్చింది. కలెక్టర్ సందీప్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కలెక్టర్ ఆఫీస్ లోపలికి రావద్దంటాడు, అక్కడ పెట్టుకొని వీల్ చైర్ మీద రమ్మంటాడు. వికలాంగుల సమస్యల మీద ఇక్కడ సమస్యల కోసం వస్తుంటే వికలాంగుల బండ్లను లోపలికి రావద్దు, వికలాంగులు అక్కడ వీల్ చైర్ ద్వారా పెట్టినాం కాబట్టి వీల్ చైర్ని ఎక్కించి మీ సమస్యలు చెప్పుకోవాలంటాడు. దయచేసి మా వికలాంగుల పట్ల, మా నిరుద్యోగ వికలాంగుల పట్ల కలెక్టర్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ సహకరించి మా బండ్లకు పాస్ అడుగుతున్నారు. పాస్ లేకుండా కూడా ఎంట్రీ కావాలని మా వికలాంగుల సమస్యలు ఎందుకు నడవలేకపోతున్నాం. మేము ఉన్నత చదువు చదువుకొని డిగ్రీలు పీజీలు చేసి మా సమస్యల కోసం వస్తే వికలాంగుల బండ్లను అక్కడనే పెట్టుకొని గేటు బయటనే పెట్టుకొని వీల్ చైర్ ద్వారా రావాలంటారు. వికలాంగులకు చాలా ఇబ్బంది అవుతుంది కదా సార్. ఒకసారి వికలాంగుల వెహికల్ అయితే లోపలికి అలా పాసులు ఇవి అంటే వికలాంగులు కొంతమందికి తెలుసు తెలియదు పాసులు అవి ఇవి అని ఇబ్బంది పడుతుంది. అవన్నీ కాకుండా వికలాంగులకు మాత్రం స్పష్టంగా లోపల పంపించేసారు. వెహికల్ అయినా వాళ్ళ నడక విధానం చూసైనా వాళ్ళకి ఏ ఇబ్బంది పెట్టకుండా పంపించే ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ అనేది ప్రజలని అదే ముఖ్యంగా వికలాంగులను అయితే ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దు. ఇంకా ఎండలో వచ్చి ఈడ పాస్ తీసుకోవాలి, ఆడ పాస్ తీసుకోవాలంటే ఇక వాళ్ళని లోపల పంపించకపోతే చాలా ఇబ్బందికరమైన బాధాకరమైన విషయం.